హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా రాజస్థానీ స్పెషల్ మలై లడ్డుని బెల్లంతో ప్రిపేర్ చేయండి. నిమిషంలో బాక్స్ అంతా ఖాళీ అయిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని కాసేపు మరిగిన తర్వాత అందులో వెనిగర్ వేసుకొని ఇలా విరగొట్టుకొని ఇలా జ్యూసర్లో వడకొట్టుకోవాలి. వాటర్ అంతా పోయేలాగా ఇలా వడకట్టిన పన్నీర్ని ఒక మిక్సీలో ఒక తిప్పుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇంకొక పాలలో 1/2 లీటర్ పాలని దగ్గరికి ఇలా తిప్పుకుంటూ అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకుంటూ మనం మిక్సీ ఆడిన ఈ మలై మిశ్రమాన్ని కూడా అందులో దగ్గరికి కోవాలా కొద్దిగా బెల్లం వేసుకుంటూ కోవాలాగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దగ్గర పడనివ్వాలి. మనకి చేతికి అంటుకునేలాగా మలై లడ్డు స్టఫింగ్ కోసం కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొబ్బరికూర ప్రిపేర్ చేసుకొని వేరే పాన్లోని బెల్లం వేసుకొని బెల్లం పాకం వచ్చిన తర్వాత ఈ కొబ్బరికూరని అందులో కలుపుకొని చేతితో ఇలా చూడితే ఉండరావాలి. అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చల్లారిన మలై కోవాలోని మధ్యలో ఈ కొబ్బరి లడ్డు స్టఫింగ్ని పెట్టి మనం ఉండల్లా చేసుకుని ఒక బాక్స్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఈ 2 రకాల లడ్డుని మలై కొబ్బరి లడ్డు కొబ్బరి మలై లడ్డుని ప్రిపేర్ చేసుకొని పైన షాఫ్రాన్తో డెకరేట్ చేసుకుని ఎంజాయ్ చేయండి.